ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారని చెప్పింది మనకి శాస్త్రం. భర్తకి ఏదైనా అనారోగ్యం వస్తే భార్య పక్కనే ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని ఏమైనా తీసుకోగలుగుతుందా? భార్య దగ్గరుండి సేవ చేయగలుగుతుంది, నీకు కొంచెం ఏదో దోశలో ఇడ్లీలో చేసి పెడుతుంది తప్ప ఆ కష్టాన్ని అయితే భార్య తీసుకోదు. కారణం ఏమిటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. పక్కనే తల్లిదండ్రులు ఉన్న, బిడ్డలు ఉన్న, భార్య ఉన్న, అన్నదమ్ములు ఉన్న, అక్క చెల్లెండ్రులు ఉన్న, స్నేహితులు ఉన్న, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కర్మ ఎవరు అనుభవించాలి? ఎవరు చేసిన కర్మ ఆ ఒక్క జీవుడు అనుభవిస్తాడు. మీరు చూడండి, అంటే కర్మ సిద్ధాంతం ఎలా ఏర్పడిందో చూడండి. ఎవరు తీసుకోవడానికి అవకాశమే లేదన్నమాట. చూడండి, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ జీవుడు ఒక్కడే అనుభవించాలి. అలాగే స్త్రీలు తప్పు చేశారనుకోండి, ఆ భార్య ఒక్కరిదాయ అనుభవిస్తుంది తప్ప భర్తకి ఆ భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా సేవ చేయగలుగుతాడు తప్ప ఆ కష్టాన్ని మాత్రము తీసుకోలేడు. అందుకని కర్మయందు చాలా ఎరుక కలిగి ఉండాలి. మనకి కర్మల యందు చాలా జాగ్రత్తతో కర్మలు చేయాలి. అవకాశం ఉంది కదని చెప్పి మనకి నచ్చినట్టుగా ప్రవర్తించామనుకోండి, ఆ కర్మంతా మనం ఒక్కరిమే అనుభవిస్తామని మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి చరిత్ర ద్వారా తెలియపడుతుంది.